నమస్కారం గురువుగారు. గురువుగారు, ఇప్పుడు ఈ నక్షత్రాలు, జాతకం వీటి ద్వారా వివాహం చేసుకోవాలని అమ్మాయి కానీ అబ్బాయి కానీ రకరకాల వ్యక్తులను కలుస్తూ ఉంటారు, పండితులను కలుస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తే సాముద్రిక పరంగా మీరు ఏం పరిష్కారం చూపిస్తారు? వివాహ పొంతన విషయంలో ఇది ఒక సాంప్రదాయం. గత కాలంలో అయితే కుటుంబ నేపథ్యం కానీ ఆ సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు ఒకళ్ళని ఒకళ్ళు కలుసుకోవటం, వాళ్ళు వివాహం గురించి చర్చించుకోవటం, కుటుంబ వ్యక్తులతోటి ఒప్పందం పడి వివాహం చేసుకోవటం జరిగేది. అవునండి. అయితే కాలక్రమేణా కొన్ని విధానాలు, నువ్వు అన్నట్లు నక్షత్రాలు, రాసులు, కొంతమంది అయితే సంఖ్యలు, ఇలాగా వీటిని కూడా పొంతన చూడటం అనేటువంటిది ఇప్పుడు తీవ్రతరం అయిపోయింది. మన ప్రవచనకర్తలు, మన గురువులు కొంతమంది చెప్తున్నారు, బల్లబుద్ధి చెప్తున్నారు. ఇప్పుడు ఈ నక్షత్రాలను పట్టుకుని వెళ్ళకండి. ఏం చేద్దంటే వివాహం ఇప్పుడు 10 నక్షత్రాలు ఒక వ్యక్తికి, అమ్మాయి అయితే ఓ 10 మంది వచ్చారు, అబ్బాయి అయితే అమ్మాయిలు 10 మందిని తీసుకొచ్చారు. ఈ మ్యాట్రిమోనీలో తీసుకొచ్చి ఈ పొంతన కుదురుతుందా లేదా అని చెప్తున్నారు. అంతే తప్ప ఫలానా వ్యక్తికి ఫలానా అమ్మాయితో అవుతుందని ఎవ్వరూ కూడా చెప్పలేరు. ఓకే. అంటే దాని నక్షత్రానికి కొన్ని లక్షణాలను ఆపాదించారు. మళ్ళీ దాంట్లో నక్షత్రాల్లోనూ అవి దైవాంశతో ఉండే నక్షత్రాలు, మానవ జాతికి ఉండేటువంటి నక్షత్రాలు, రాక్షస గణాల్లో ఉండేటువంటివి, వీటిని ఒకళ్ళు కొట్టుకుంటారు. నక్షత్రాలకి మనం ఆ లక్షణాలను ఆపాదించేసి అవి వ్యక్తులకి ఆపాదించేసి ఇవన్నీ ఒక వేరే శాస్త్రం. నేను ఎవరిని కించపరచట్లేదు. ప్రముఖ మనకి వ్యాఖ్యాతలు, ప్రవచనకర్తలు వాళ్ళు బల్లబుద్ధి చెప్తున్నారు. ఈ నక్షత్రాలు వలన వివాహ వ్యవస్థను పాడు చేస్తున్నారని చెప్తున్నారు. ఓకే. వివాహం అనేటువంటిది ఖచ్చితంగా మనసుకు సంబంధించినటువంటి అంశం. ఓకే. ఇద్దరి మనసులు కలవాలి. కలవాలి అంటే వాళ్ళిద్దరూ కుటుంబ నేపథ్యంతో కలిసిపోయేవారు. కలిసిపోయిన తర్వాత ఒకళ్ళ యొక్క మనసును ఒకళ్ళు అర్థం చేసుకుని జీవితాన్ని కొనసాగించేవారు. సమస్యలు లేని కుటుంబము కానీ, హెచ్చుతగ్గులు లేనటువంటి జీవితాలు కానీ ఉండవు. అయితే ఇద్దరు కలిసిన తర్వాత సమస్యను పరిష్కరించుకోవడానికి గతంలో ఈ పెద్దలు కుటుంబ నేపథ్యంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కరించేవారు, జీవితాలు కొనసాగేవి. ఇప్పుడు ఏమైందంటే వ్యక్తిగతమైనటువంటి అహంకారం పెరిగింది. అది మనకి అరచేతిలో స్పష్టంగా తెలుస్తోంది. ఎందుచేతంటే నేను ఇదే శాస్త్రాన్ని, సాముద్రిక శాస్త్రాన్ని 52 సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తున్నాను. ఓకే అండి. అప్పుడు ఉండేటువంటి వ్యక్తిత్వాలు, మనస్సులు, వాళ్ళలో ఉండేటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా కాలక్రమేణా మార్పు చెంది వ్యక్తి ధోరణిలోకి వచ్చేసారు. ఇప్పుడు గతంలో సంఘము ధోరణి, తర్వాత కుటుంబ ధోరణి, తర్వాత దగ్గర ఉండేటువంటి వ్యక్తుల యొక్క సమూహముతోటి ఉండేటువంటి మనస్సులు దాని నుంచి దూరంగా జరిగి నేను, నాకు అనేటువంటి ధోరణికి వచ్చారు. అంతేకాదు గతంలో ఏదైనా విషయాన్ని విభేదించినప్పుడు దాన్ని ఆకలింపు చేసుకోవడానికి కొంత సమయాన్ని ఇచ్చేవారు, మార్పుకి కొంత సమయాన్ని కేటాయించుకునేవారు, అవగాహన చేసుకోవడానికి కొంత సమయాన్ని, ప్రకృతి సహజంగా. అలాగే మనకి ఏదైతే లభ్యమైందో దానికి తృప్తి పడేవారు. అలాగే ఎదటి వ్యక్తి మన మీద చూపెట్టినటువంటి ప్రేమ, అభిమానము, కరుణ, ఆప్యాయతలకు
కృతజ్ఞులమై ఉండేవాళ్ళము, కృతజ్ఞత చూపెట్టేవారు. అవునండి. ఇప్పుడు ప్రస్తుత కాలములో ఇది కాల ప్రభావం కావచ్చు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ఈ అహంకార ప్రేరణ వల్ల కావచ్చు, ప్రతి వ్యక్తిలోనూ కృతజ్ఞతాభావము తగ్గిపోయింది. అవును. రెండవది తృప్తి తగ్గిపోయింది. అందువలన దానికి అనుగుణంగానే ఈ చేతిలో రేఖల్లో మార్పులు గమనిస్తున్నాం మేము. సాముద్రిక శాస్త్రవేత్తలు, నేనే కాదు, గత 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి సాముద్రిక శాస్త్రాన్ని అనేక వేల మంది చేతుల్ని అబ్జర్వ్ చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ మార్పుని గమనిస్తున్నాము. ఓకే. అంచేత ఈ నక్షత్రాలు, లేకపోతే ఇంకొక రాసులు, ఇంకొక ప్రాంతాలు, మతాలు, ఇవన్నీ కూడా మనం వివాహ వ్యవస్థలో ఇది ప్రమాణకాలు కావు. వ్యక్తి యొక్క వ్యక్తిత్వమే ప్రమాణము, కుటుంబ నేపథ్యం కూడా కాదు, సంపద కాదు, అందము కాదు. అందానికి నిర్వచనము ఎవరు చెప్తారు? ఇద్దరు వ్యక్తులు పరస్పరము ప్రేమించుకున్నారు. ఇక్కడ నాకు తెలిసినటువంటి వాళ్ళు, అతనికి 2 కాళ్ళు లేవు, పోలియో, నల్లగా ఉంటాడు. అమ్మాయి చూస్తే చాలా చక్కని సినిమా నటిలా ఉంటుంది. అంటే సినిమా నటి అంటే అందం గురించి చెప్తే, మరి వాళ్ళిద్దరికీ వివాహమైంది, చక్కగా కుటుంబ వ్యవస్థలో నడుస్తున్నారు. ఇలాంటి అనేక ఉదాహరణలు నేను గమనించినప్పుడు ఈ నక్షత్రాలు కలవలేదు. ఎక్కడ కలిసిన ఈ నక్షత్రాలు? నేను మా 100 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే, మా తాతగారు 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 మా 7 తరాలని తీసుకుంటే కనీసం 200-300 మంది మేము కుటుంబ సభ్యులు ఉన్నాం. నా వరకు, నాకు కుటుంబం వరకు. ఎందుకంటే నేను పేర్లని ఈ సాముద్రిక శాస్త్రంలో నేను అందరిని గమనించిన వ్యక్తుల యొక్క జీవితాలని నేను ఇక్కడ ప్రస్తావన తీసుకురాను. మీడియా ద్వారా ఏ వ్యక్తిని కూడా మనం చెప్పకూడదు. నేను దీంట్లో ఉన్నాను కనుక నా అనుభవం నేను చెప్తాను. నాకే ఈ నక్షత్రాల ప్రకారం వివాహం కాలేదు. తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత పొంతం చూస్తే మా ఇద్దరికి సూట్ అవ్వదు, మా అమ్మ నాన్నకి సూట్ అవ్వదు. వాళ్ళు 75 సంవత్సరాలు దాంపత్య జీవితాన్ని అనుభవించారు. ఇప్పుడు సూట్ కాదు దాని ప్రకారం చూస్తే. ఏమవుతుంది మరి? అయితే ఇక్కడ మన భావనలో వచ్చేటువంటి మార్పులని మనం అవగాహన చేసుకుంటే సజావుగా సంసారం గడుస్తుంది. కానీ ఇక్కడ వచ్చినది ఏమిటంటే సమస్య, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా 3 నెలలు తిరగకుండా ఇద్దరు విభేదాలతోటి కొట్టుకుని ఇక్కడికి వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి ప్రేమించారే, చాలా కాలేజీల్లో 4-5 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అవగాహన కలిగింది. ఎందుకనంటే ఈ తేడా ఎందుకు వచ్చింది అంటే, ఆ ప్రేమించే ముందు ఆ స్త్రీ ఆ పురుషుడిని కొన్ని లక్షణాలు కోరుకుంది, పురుషుడు ఈమెలో కొన్ని లక్షణాలు కోరుకున్నాడు. వివాహం అయిపోయింది. వీళ్ళు ఈ కుటుంబంలోకి ఆ కుటుంబంలోకి మార్పులు వచ్చిన తర్వాత వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ఆశించటం మొదలైంది. ఎలాగంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అవాళ్ళకి ఏమైంది? అందం సరిపోయింది, బాగానే ఉంది. జీతం ఇద్దరికి చెరుకో ₹1,00,000 వస్తుంది. కుటుంబం దాంట్లో పెద్దలు ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందన్నమాట, ఇంటికి వెళ్ళేసరికి ఈ పురుషుడు ఏమనుకుంటున్నాడు, నాకు ఇంకా ఎక్కువ జీతం తెస్తే బాగుండని ఆర్థికంగా ఆలోచించేటువంటి వాడు. స్త్రీ కూడా అలాగే ఆలోచిస్తుంది, మా ఆయనకి ఇంకా ఎక్కువ తెస్తే బాగుండు. కొన్ని కుటుంబాల్లో ఏమవుతుందంటే, ఆ స్త్రీ వచ్చిన వెంటనే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మా అందరికీ అనుకోగా ఉండాలని వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఈమెమనుకుంటుందంటే వాళ్ళందరూ నన్ను మహారాణిలా చూడాలని ఈమెనుకుంటుంది. అక్కడ బంధంలో భేదం వస్తుంది. ఆర్థిక స్థితిలో కొంతమందికి, అహంకారంలో కొంతమందికి, అలవాట్లు కొన్ని, నేను స్వేచ్ఛగా తిరగాలి, పబ్బులకి వాటికి వెళ్ళాలి, టూర్లకు వెళ్ళాలని ఒకళ్ళు అనుకుంటారు. ఇంకొకళ్ళు కుటుంబాన్ని గొంబనంగా గడుపుకోవాలని ఇంకొకళ్ళు అనుకుంటారు. ఇవి ఎక్కువ కోరికలు పెరిగిపోతున్నాయి. ఆ కోరికలు పెరిగిపోవటం వలన కోరికలన్నీ దీంట్లో కనబడుతున్నాయి మనకి. అవునండి. ఈ మూర్ఖత్వము, ఈ అహంకారము, ఈ ఆప్యాయత లోపము, వాళ్ళలో కరుణ జాలి లేకపోవటం, ఇవన్నీ మన అరచేతిలో కనిపిస్తున్నాయి. అవునండి.
ఇవి వ్యక్తిగతమైనటువంటి అంశాలు. ఇవి ఏ ఇద్దరి జీవితాలు ఒకలా ఉండవు, ఏ ఇద్దరి యొక్క వ్యక్తిత్వాలు ఒకలా ఉండవు. వివాహ వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నక్షత్రాల ప్రకారం చూసినా, రాశుల ప్రకారం చూసినా, మతాల ప్రకారం చూసినా, కులాల ప్రకారం చూసినా, హస్త సాముద్రిక శాస్త్ర ప్రకారం చూసినా, వివాహం అనేటువంటిది నమ్మకం మీద, తృప్తి మీద ఆధారపడి ఉండాలి. వ్యతిరేకమైనటువంటి భావాలు వచ్చినప్పుడు దాన్ని పరస్పరం అవగాహన చేసుకుని, దాన్ని చర్చించుకుని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. దీన్ని ముందుగా ఎలా గమనిస్తాము? నక్షత్రాలంటే ఏవో చెప్పేస్తారు, వాళ్ళిద్దరికి పొంతం చూస్తారు, ఇది కలవలేదు కలిసిందని చెప్పేస్తారు, అయిపోతుంది. ఆ తర్వాతే సమస్య. కలిసిందని చెప్పి వివాహం చేసేసిన తర్వాత కూడా వాళ్ళకి ఘర్షణ వచ్చి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు ఇద్దరు. అప్పుడు వీళ్ళ చేతులను మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క నక్షత్ర యొక్క స్వభావం అక్కడ కనపడదు. అవునండి. వీళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి లక్షణాలు మనకు తెలుస్తాయి. అప్పుడు ఎవరిలో ఈ లోపం ఉంది, ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడమా, హృదయ రేఖ లోపించటమా, అదృష్ట రేఖ లోపించటమా గమనించి వారినే, ఎవరిలో లోపం ఉందో వాళ్ళని మనం సంసిద్ధులు చేస్తాము. ఎదట మనిషిని నువ్వు అర్థం చేసుకోవాలి, అక్కడ లోపం ఉండదు. ఇక్కడ మనం అనుకునేటువంటిది ఏమిటంటే, మానవుని యొక్క సహజమైన లక్షణం మనలో లోపం ఉందని మనం గుర్తించం. దానికే మన పూర్వీకులు ఆధ్యాత్మిక లక్షణాలని మనకి చెప్పడానికి కారణం ఏంటంటే, నువ్వు అంతర్ముఖుడు అవ్వు అని ఏం చెప్తారు. అంతర్ముఖుడు అవ్వడం అంటే ఏంటి? మన మొహాన్ని మనం అద్దంలో చూసుకున్నట్టు మన మనస్సుని మనం లోతుకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు మనం మొహాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు మన మొహం మీద మరక ఉంది, మసి ఉంది అంటే అది ఎవరు తుడుచుకోవాలి? అది మనమే తుడుచుకోవాలి. అలాగే మన వ్యక్తిత్వంలో మార్పులు, మన ప్రేమ కరుణలో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మనము దాన్ని పెంపొందించుకొని ఎదట మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సమస్య అనేటువంటిది రాదు. ఇప్పుడు ప్రస్తుతము వివాహ వ్యవస్థలో ప్రతి వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోవడానికే డౌట్ పడిపోతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, ఎందుకు వచ్చింది అనవసరమైన ఘర్షణ? ఈ అనవసరమైన ఘర్షణలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనలోంచే వచ్చినాయి, మనలోంచే వస్తున్నాయి ఇవన్నీ. వీటిని మనమే నివారించుకోవచ్చు. ఇంతవరకు కుటుంబ వ్యవస్థతోటి, సమాజముతోటి ముడిపడి ఉన్నటువంటి మన సనాతనమైనటువంటి సాంప్రదాయాల్లోంచి వచ్చాం మనం. ఇప్పుడు వచ్చేసరికి ఆధునిక పోకడలకు వెళుతున్నాం, భాష్యాన్నే చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇద్దరి మధ్య జీవితం ఎలా నడవాలని చూడటం లేదు. ఇద్దరిని పెళ్లి చేస్తున్నప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి, ముందు ఫంక్షన్లు ఎన్ని చేయాలి, తర్వాత ఎన్ని చేయాలి, వీళ్ళ నగలు ఎన్ని పెట్టాలి, వాళ్ళకి ఏమి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇవ్వాలి, దీని గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప ఇద్దరి మధ్య చక్కని సత్సాంప్రదాయాన్ని, సంబంధాలని చూడటానికి వాళ్ళ మనస్సు ఏమిటి, వాళ్ళ మనసులో మార్పు ఎలా తీసుకురావాలనేటువంటిది ఎవరు చెప్పట్లేదు. ఈ సాముద్రిక శాస్త్రం దాన్ని చెప్పుద్ది. వాడి యొక్క మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, శరీరం ఏమిటి, వాడి యొక్క ఆత్మ ఏమిటి, వాడి యోగం ఏమిటి, వాడి యొక్క గుణం ఏమిటి, వాడి స్వరూప స్వభావం ఏమిటి, వాటిని ఎలా మార్చుకోవచ్చని ఒక్క సాముద్రిక శాస్త్రమే చెప్పుద్ది.